వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎప్పుడు కీలకంగానే ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కాపు ఓటర్ల నిర్ణయం ఎన్నికల ఫలితాలపై గణనీయ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత వైసీపీ తన రాజకీయ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూటమికి భారీగా కాపు ఓటు బ్యాంక్ మద్దతు లభించిందనే విశ్లేషణలు వెలువడిన నేపథ్యంలో ఆ వర్గానికి మళ్లీ దగ్గరవ్వాలనే ప్రయత్నాలు వైసీపీ చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను ముందుకు తెచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయించడం, వివిధ సామాజిక సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశాలు కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా కాపు వద్ద సమస్యలను ప్రస్తావిస్తూ వారి మద్దతును తిరిగి పొందే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు కాపు సంక్షేమానికి సంబంధించిన అంశాలు, కార్పొరేషన్ నిధులు, ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా రాజకీయ చర్చ కొనసాగుతుంది. కాపు వర్గానికి చెందిన కొన్ని సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా ఆ పరిస్థితిని వైసీపీ రాజకీయ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని సంఘటనల సందర్భంగా బాధిత కుటుంబాల్ని పరామర్శించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాపు సామాజిక వర్గంతో అనుబంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే 2029 ఎన్నికల వరకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు కూటమి ప్రభుత్వం తన పాలన ద్వారా ప్రజల్లో ఎంత మేరకు మద్దతు పొందుతుంది, వైసీపీ తన వ్యూహాల్ని ఎంత సమర్థంగా అమలు చేస్తూ అన్నది కీలకమవుతుంది. కాపు ఓటర్ల మద్దతు కోసం రాజకీయ పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే 2024 ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకున్న వైసీపీ ప్రభావవంతమైన సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి సాధించి భవిష్యత్ ఎన్నికలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2029 ఎన్నికల సమయానికి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.